వాట్ ఇస్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియో నైట్ రైడ్ అయితే చేసాం, బట్ ఇప్పుడు కూడా ఇంకొక నైట్ రైడ్ చేస్తున్నాం. సరదా, మనకి ఇంట్లో పని ఏమి ఉండదు. ఇది మా ఫ్రెండ్ గారి సైకిల్ అనమాట. ఆల్మోస్ట్ 10 years రా ఇది. 3 years 4 years ఓకే, 4 years అంటే ఈ సైకిల్ మొత్తం బాగానే ఉంది. సైకిల్ చూడొచ్చు మీరు. ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్రేక్స్ అలా అలా పనిచేస్తున్నాయి. స్ప్రింగ్ యాక్షన్ కూడా పనిచేస్తుంది, పర్లేదు. అండ్ స్పోక్ ఇరిపోయింది మనలాగే, ఇంకెన్ని ఇరుగుతాయో. సరే, ఇంకా మనం అయితే స్టార్ట్ చేద్దాం. ఏం లేదు, జస్ట్ అలా సరదా తిరిగిస్తే ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా ముందు పోరా నాయన. చాలు ఆపేసాయి. లెట్స్ గో గైస్. సూపర్ గైస్, 1 spoke డౌన్. ఇటు పద గైస్. ఆ స్పోక్ ఇరిపోయింది అబ్బా సక్సెస్ఫుల్లీ. ఆ ముందు ఎక్కడైనా ఆపరా రే, స్పోక్ ఇరిగిపోయింది నాది. ఇక్కడ ఆపు. హార్ట్ బ్రేకింగ్, బట్ ఇట్స్ ఓకే. ఇక్కడ ఇరిగింది మామ. ఏది తిరిగింది కనిపిస్తుంది గైస్ మీకు? ఓకే, ఇదేరా చూడు. ఇది ఓకే. అమ్మా, ఇది వెళ్ళట్లే గైస్. అరే ఇది ఇట్లా దీన్ని సైడ్ పెట్టి వాల్ కనుక ఇదేం పోతుంది కదా, డేంజర్ అనమాట నాకు. ఇలా పెడతా. నెక్స్ట్, అరే నువ్వు సౌండ్ చేయకరా, ఏదో దయ్యం సౌండ్లా వస్తుంది అది. గైస్, మనకైతే పెద్ద స్టంట్ అయితే వచ్చింది. స్పోక్ ఇరిపోయింది సక్సెస్ఫుల్గా. ఇంకొక స్పోక్ అంటే మొత్తం ఎన్నిరా? 7 8 8 స్పోక్స్. 8 స్పోక్స్ ఆర్ బ్రేక్ డౌన్. ఓకే, పర్లేదు, మనకి ఇది చిన్న విషయమే. అండ్ గైస్ చూసారా, స్పోక్స్ ఒరే నీ సౌండ్ వల్ల నాది వినిపించలేరా మాట్లాడడానికి. నువ్వు ముందుకు వెళ్ళిపో. సారీ ఆగు, నేనే వెళ్ళిపోతా. ఆగ్రా. ఏ డ్రాగ్లే వద్దు మనకి ఇప్పుడు. అబ్బా ఓకే. సో గైస్ చూసారు కదా, స్పోక్స్ అయితే తిరిగిపోతున్నాయి. మీరు వెళ్ళుకోకలాగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ డబ్బులతో నా స్పోక్స్ రిపేర్ అయ్యేలా చూడండి గైస్, ప్లీజ్. ఆ చిన్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయండి గైస్. ఓకే, ఎంతో లేదు, జస్ట్ ఇట్లా వెళ్ళి నొక్కేసేయండి. ఓకే, ఇక్కడ మన స్ట్రైట్గా. ఏమైందిరా మెల్లగా వస్తున్నావు? దా, ఆ సౌండ్ వస్తుంది, సౌండ్ పోదు, వదిలేస్తే ఇంకా స్ట్రైట్ దా. కొద్దిగా ముందు పో. అరే కెమెరా చూడు, స్టేబుల్గానే ఉందా? ఓకే. దేవుడికి మొక్కోలే. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా మంచి జరిగే ఉండాలి, అంటే మంచి జరగాలని చెప్పి. అంత అవసరమా చెప్పు? అరే చెప్పు రే. కొద్దిగా ముందుకెళ్ళి అక్కడ ఆపు. సో గైస్, ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న డ్రాగ్ అయితే పెడతాం. ఏం లేదు, ఇక్కడికి డ్రాగ్ ఒకటి ఇక్కడ ఆపేసారు. కొద్దిగా ఇటు సైడ్ పెట్టేసి అట్లేదా ఇక్కడ ఎవరేమంటారులే. సో గైస్, అక్కడ ఒక కార్ అయితే వస్తుంది కదా. ఓకే, కార్ అయితే వస్తుంది. వచ్చినాక అయితే మనం ఒక చిన్న డ్రాగ్ అయితే పెడదాం. అది హీరో సైకిల్ వర్సెస్ డాడ్జ్ విత్ ఏం కండిషన్ రా అది? హార్డ్ కండిషనా ఏమంటారు దాన్ని? అదే సైకిల్ బాగాలేదు దాన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్ విత్ డ్యామేజబుల్ ఎక్స్ట్రీమ్ కండిషన్లో అయితే తొక్కబోతున్నాం. చూద్దాం మరి. నా కొడుకు కార్ వాడు వచ్చేస్తే మేమైతే అక్కడికి వెళ్ళి రేస్ పెడతాం. ఓకే, సో గైస్ ఇగోండి హీరో వర్సెస్ డాడ్జ్. ఇప్పుడు చూద్దాం మరి ఎవరు గెలుస్తారో.
డాజా హీరోనా 3 ఆగో 3 1 minute కనిపిస్తుందిలే 3 2 1 లెట్స్ గో. కారుడు ఓకే. రే ఏమైందిరా రే. మందే గైస్, మందే విజయం అనమాట. అమ్మా ఇట్లా ప్రశాంతంగా ఉంది. ఓకే ఆపేసాయి. రౌండ్ 2 ఇప్పుడు చూద్దాం, ఇక్కడి నుంచి వెళ్దాం దా గైస్. మళ్ళీ మేము సేమ్ లొకేషన్కి అయితే వెళ్తాం. అక్కడి నుంచి అయితే అమ్మా చాలా రోజులు అయిపోయింది కదా. అక్కడి నుంచి అయితే మేము మళ్ళీ స్టార్ట్ అవుతాం అనమాట డ్రాగ్ 2కి. ఓకే గైస్, డ్రాగ్ 2 3 2 1. అది కరెక్ట్ పొజిషన్ లేదు, బట్ వాడు దుమ్ము లేకపోతే వెళ్ళిపోతుంది గైస్. అదే చెప్తాను నీకు తర్వాత. నేను మామూలుగా వస్తా కదరా, అప్పుడు నీకు ఉంటుంది షెడ్. మనం లూజర్స్ గైస్. ఎవరు వెళ్ళరా ఇది తెచ్చి పెట్టాం. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? సారీ పప్పి, వెళ్ళిపోతున్నా. ఎక్కడ పెడదాం? ఏం కాదు. పార్క్ చుట్టా ల్యాబ్స్ ఒక 5 పెట్టుకుందాం. 5 ల్యాబ్స్. సో ఇప్పుడు ఏంటి పార్క్ చుట్టూ 5 ల్యాబ్సా? సో గైస్ ఇప్పుడు మనమైతే పార్క్ చుట్టూ 5 ల్యాబ్స్ అయితే అయిపోతున్నాం. గెలిచినోడికి ఏమిస్తారా? బూమర్. ఓకేనా, రూపాయి బూమర్. 5 ల్యాబ్స్. అది కూడా ఎంత అయింది గైస్ టైము చూడండి మీరు. టైం ఎంత అయిందో 7:48 కనిపిస్తుందా? 7:48 అవుతుంది. ఇంత కష్టపడి మా వాడు నా కోసం వచ్చాడు అనమాట. చూసుకోండి ఫ్రెండ్షిప్ ఎట్లాంటిదో. అండ్ ఇప్పుడు నా కోసం రేస్ చేస్తాను అంటున్నాడు. ఆగరా, నేను వెళ్తాను, ఆగరా. వెళ్ళిపో, నీకు ఆగట్లేదు, వెళ్ళిపో. సో గాయస్ ఇప్పుడు మనమైతే పార్క్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఎంత దూరం మనది? ఓకే, జస్ట్ అడుగు తీసి అడుగు పెడతా. ఓకే, వెనకాల స్కూటీ వస్తుంది. అరే ముందు వెళ్ళిపోరా నువ్వు. సౌండ్ ఎంత వస్తుంది అది అంటే గాయస్ వాడు ఒకసారి పడిపోయినాడు అనమాట. సో హ్యాండిల్ దెబ్బతిన్నింది, దానివల్ల సౌండ్. హాయ్ చింటూ బ్రో, చూస్తున్నా గైస్. ఇప్పుడు ఏదో ఒకటి వస్తాయి చూడు. థ్యాంక్ యూ అమ్మా. మనమైతే వచ్చేసాం. కొద్దిగా పుష్ ఇద్దాం. మా ఫ్రెండ్ గాడు. ఓకే, ఎనీవే ఇక్కడ నుంచి పార్క్ చుట్టూ 5 ల్యాబ్స్ అనమాట. అలసిపోయాడు గైస్ మా వాడు పాపం. తొక్కి అలసిపోయాడు. ఎనీవే ఎక్కడి నుంచి పడదాం? సో ఓకే, ఈ స్తంభం నుంచి. ఓకేనా? ఇగో గైస్ చూడండి, ఈ స్తంభం దగ్గర ఉంది కదా. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో వీడైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ తీసుకున్న తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం. ఓకే, సో గైస్ ఇప్పుడైతే మేము మా ప్లాన్ అయితే మార్చుకున్నాం. అదేంటంటే ఇప్పుడు మీకు చెప్తా. నువ్వు లేగరా నాయనా, వీడియో తీయాలి నేను. సో ఇప్పుడు ఈ పోల్ ఉంది కదా, అది అట్లా అయితే ఉంటుంది అప్పుడప్పుడు. సరే ఇక్కడ పెడదాం. సో ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ మీకు కనిపిస్తుంది కదా. సో ఇంతవరకు ఒక ల్యాబ్ కంప్లీట్ అయినట్టు. అండ్ ఫైనల్ ల్యాబ్కి వచ్చినప్పుడు ఆ పోల్ దగ్గరికి వెళ్తే కానీ రేస్ అయితే ఎండ్ అవ్వదు. ఓకే, మెల్లగా వెళ్దాం. ఓకేనా? ఎందుకు మనకు స్పీడ్? ఓకేనా? స్లోలీ, షార్ట్ అండ్ స్వీట్. ఓకే పద. 3 కాదు ఆగాగు, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సర్లే వద్దులే, ఇక్కడ పెట్టుకున్నాను. 3 2 1. ఓకే గైస్ వెళ్ళిపోతున్నాం. రే
అంటే పక్కన ఎవరైనా వస్తే టెన్షన్ నాకు. ఓకే ఇప్పుడు ఇస్తా చూడు ఇటు. ఓ నో. ఓకే యాక్చువల్గా రికార్డింగ్ అయితే అవ్వలేదా నాకు తెలిసి అయినా అనుకుంటా. నైస్ కార్నరింగ్ అట్లుంటాయి గైస్ మన స్కిల్స్. ఓకే స్కిల్స్. అమ్మో ప్రస్తుతానికైతే నాకు కోల్డ్ మామూలుగా లేదు. అరే షెట్ అయిపోయిందారా 1 ల్యాప్. అరే అరే 1 ల్యాప్ మనం రాలే గైస్. ఇట్స్ ఓకే నెక్స్ట్ టైం వస్తా కదా. రారా ఇప్పుడు రారా, నువ్వు దమ్ముంటే రారా. అమ్మో ఓకే ముందు డ్రైవర్ కొంచెం చూసుకో, ఎగిరిపోగలవు అసలు సస్పెన్షన్. షెట్ గైస్ షెట్ నో 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 ఐ షుడ్ విన్. ఓకే కెమెరా మటుకు చాలా ఇబ్బంది పడుతుంది. బట్ సెకండ్ ల్యాప్ కూడా అయిపోయింది బాయ్స్. బట్ ఇట్స్ ఓకే, మనకి ఇంకొక 3 ల్యాప్స్ అయితే ఉన్నాయి. ప్రశాంతంగా కంప్లీట్ చేయొచ్చు. ఓకే మనం ప్రశాంతంగా. నైస్. నువ్వు చూడండి దుల్లో కొట్టుకుంటే. ఎస్ మనోడైతే వస్తున్నాడు లేండి. మెల్లగాని కాదు బాగానే వస్తున్నాడు. వెళ్ళనివ్వను బ్రో. ఫస్ట్ ల్యాప్ 3rd ల్యాప్ అది చూసుకో కావాలంటే. గాయ సక్సెస్ఫుల్లీ 3rd ల్యాప్కి అయితే వచ్చేసినాం మనం. అండ్ ఈ 3rd ల్యాప్ నా అదే. యా నైస్. అంటే తిరిగిన దగ్గర తిరిగేసరికి ఆయాసం వస్తుంది. ఇంకొక 2 ల్యాప్స్ ఉన్నాయి. ఇంకెన్ని ల్యాప్స్ రా? 2 ల్యాప్స్ ఉన్నాయి. ఊరి నాయన సూపర్ నైస్. ఊరే నాయన చూసుకుంటూ పోరా. రే 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 పర్లే గైస్. లాస్ట్ ల్యాప్ మంది అయితే ఆ కిక్కే వేరు ఉంటుంది. లాస్ట్ ల్యాప్ నాదే చూసుకో. నైస్. ఇప్పుడు మంది లాస్ట్ ల్యాప్ అనమాట. లాస్ట్ ల్యాప్ అరే ఇది రే లాస్ట్ ల్యాపా ఇది? లాస్ట్ ల్యాప్ గైస్ ఇది. అండ్ ఇది స్లోయెస్ట్ రేస్ ఎవర్. చాలా స్లోయెస్ట్ రేస్ ఎవరు. అమ్మా లాస్ట్ ల్యాప్ వచ్చేసాం. తొక్కలేకపోతున్నావా నాయనా? అంతేలే, వెళ్ళిన దగ్గరికి వెళ్ళి అలసిపోతే అట్లుంటుంది మరి. ఎస్ నో 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 ఇంకొకటి ఉంది. ఎస్ ఎవడు చెప్పరా, ఎవడు చెప్పు. ఏమైందా గైస్? ఏందాగలే ఏం చెప్పాడంటే చూడండి మీకు లాస్ట్ బ్లూపర్స్లో పెడతా. నాకన్నా ఫస్ట్ గెలిచేస్తాడు అంటే ఇటు. ఇప్పుడు చూడండి మనమే గెలిచాం. అట్లుంటుంది మనతోటి. సో ఆయాసము నాలుగు అట్లా. సో గైస్ ఇది ఈ వీడియో అనమాట. సో ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ మా ఫ్రెండ్ గార్డ్ కోసం నా సైకిల్ టైర్ కోసం ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంటే మా ఫ్రెండ్ గార్డ్కి ఒక 50 రూపాయలు ఇస్తానులేండి, అది వేరే సంగతి. వీడియో కోసం వచ్చా కదా, సో అంతేనే. సో అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ అందరికీ. ఓకే చేద్దాం రేస్. నువ్వు ఎట్లా గెలవు బ్రో? 4 years ఎక్స్పీరియన్స్. 4 years బ్రో నిన్ను ఓడిస్తా తుక్కుగా. చూద్దాం రా అది కూడా. 4 years 5 years. కమ్ ఆన్ లెట్స్ గో. గాయ్స్ ఈడు ఏమంటున్నాడంటే నాకు రేసు అలవాటు లేదంట,
నేను ఓడిపోతున్నంట. సో అది చూద్దాం ఇప్పుడు. ఓకే, లెట్స్ గో. ఇంకా రేస్ అయితే స్టార్ట్ చేద్దాం. బ్రో నువ్వైతే గెలవలేదు. ఏంది విన్నర్ ఏందండి బ్రో, నువ్వైతే గెలవలేదు బ్రో. చూసుకుందాం ద్వారా నువ్వో నేను వీడియో తీస్తున్నాను రా నాయన. ఆగరా బాబు, నువ్వే గెలుస్తావులే, సంతోషం పడు ఇంకా.